ప్రైజ్ ద లార్డ్. సమస్తమునకు క్షేమాధారమైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకును మీ ఇంటికిని మీకు కలిగిన సమస్తమునకును క్షేమము కలుగును గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 16వ కీర్తన 2వ చరణం. నీకంటే నాకు క్షేమాధారము ఏదియు లేదు. యేసయ్య మీదనే ప్రతి విషయములలో ఆనుకొని ఆధారపడి ఆయన వైపు చూచుచు ఈ విశ్వాస యాత్రలు నడిపించబడుచు పరమునకు సిద్ధపడుచున్న నా దేవుని ప్రతిష్ఠిత దైవ జనాంగమా, యేసయ్య మన ప్రభు. ఆయన కంటే మరొక క్షేమాధారము మనకు లేదు. మనము అన్ని విషయములలో క్షేమము కలిగిన వారమై మనకును మన ప్రాణమునకును మన కలిగిన సమస్తమునకును నిత్యము క్షేమము అనుగ్రహించగల దేవుడు, మన నగరిలో క్షేమము దయచేయగల దేవుడు యేసయ్య. ఆయన మీదనే ఆధారపడి ఉండవలెను. మన క్షేమమునకు ఆధారమై ఉన్న యేసయ్య మన జీవితమునకు సమస్తమునకు ఆయనే ఆధారం. మన నిరీక్షణకు ఆధారము ఆయనే, మన రక్షణకు ఆధారము ఆయనే, మన మహిమకు ఆధారము ఆయనే, మన ఘనతకు ఆధారము ఆయనే, మన బలమునకు ఆధారము ఆయనే, మన విశ్వాసమునకు ఆధారము ఆయనే. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే అని భక్తుడు సెలవిచ్చి ఉన్నాడు. అనేకులు ఆత్మీయులు కూడా మనుషుల మీద డబ్బు, అధికారం, పదవి, స్వబుద్ధి, స్వజ్ఞానం, సౌందర్యంను ఆధారము చేసుకుని ఉన్నారు. ఏది శాశ్వతమైనది కాదు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి అని లేఖనాలు సెలవిచ్చుచు ఉన్నాయి. అందుచేత శాశ్వతుడైన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా నిలిచినవాడు, ఆది సంభూతుడు, అద్వితీయ సత్యనాథుడైన యేసయ్య మీద ఆధారపడెదము. ఎవరి మీద ఆధారపడినా, వేటి మీద ఆధారపడినా చివరికి నష్టము, నాశనము, సిగ్గు, అవమానము మిగిలిపోవును అనే సంగతి వాస్తవం. గనుక నీ కొరకు సిలువలో మరణించి సమాధిలో పెట్టబడి 3వ దినమున తిరిగి లేచి తిరిగి రానై ఉన్న యేసయ్య మీద ఆధారపడెదము. ఆయన తప్ప వేరే ఆధారము లేదు. ఆయనే దిక్కు అని ఆయన పాద సన్నిధిలో నిలిచెదము. యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటిని. 10,000 మంది దండెత్తి వచ్చినను మోహరించినను నేను భయపడను అని భక్తుడు సెలవిచ్చెను. ఆయన మనకు క్షేమాధారమైనప్పుడు మన నిరీక్షణను కలుగు చేయును. అంతేగాక దేనికి మనము భయపడకుండా ఉండెదము అనే సంగతి గుర్తించదము. ఇంకను ఆయన మనకు ఆధారమై ఉన్నప్పుడు మన కాలు చిక్కుపడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. అవును ప్రియులారా, మన పాపమనే దాస్యమనే కాడి కింద చిక్కుపడకుండా, మోసములో చిక్కుపడకుండా, లోకపు క్రియలలో చిక్కుపడకుండా ఆయన ఆధారమై మనల్ని రక్షించి నిర్దోషులుగాను నిందారహితులుగాను పరిశుద్ధముగాను కాపాడును. లోతైన నది అయిన పరిశుద్ధాత్మ మనకు ఆధారముగా ఉన్నప్పుడు ఆత్మలో ఎదుగుచు వర్ధిల్లుచు యేసు వలె ఉండుటకు అన్ని విషయములో ఎదుగుదము, వర్ధిల్లెదము, ఫలించెదము, అభివృద్ధి పొందెదము. కావున నా దేవుని ప్రియులారా, మన క్షేమాధారమైన యేసయ్య మీద ఆధారపడి ఆయనను సేవించుచు, ఆయనను గణపరచుచు, ఆయనను కొనియాడుచు, ఆయన మహిమగల రాకడ కొరకు, ప్రత్యక్షత కొరకు ఎదురు చూచెదము. యుగ యుగములు యేసుతో కూడా ఉండేదము. ప్రార్థన. మా ఆధారమై ఉన్న యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. అవును ప్రభా, లోకములో మాకు ఏ క్షేమ ఆధారము లేదు. మాకు క్షేమాధారము మీరు మాత్రమే ఉన్నందుకు మిమ్మల్ని స్తుతించుచు ఉన్నాం. మా జీవితంలో ప్రభువా, మాకును మా కలిగిన సమస్తమునకును కూడా మీరే క్షేమాధారమై ఉన్నందుకు మిమ్మల్ని స్తుతించుచు ఉన్నాం. మీరు మాకు ఆధారముగా ఉన్నప్పుడు తండ్రి మేము భయపడము అని, నిరీక్షణ కలిగిన వారుగా ఉంటాము అని, అలాగే మా కాలు చిక్కుపడకుండా పరిశుద్ధులుగా కాపాడబడుతాము అని, అలాగే ప్రభునైనా ఆత్మీయ జీవితాలు వర్ధిల్లుచు అలాగే అభివృద్ధి పొందుచు మీరు అక్కడ సిద్ధపడుచామని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇది మొదలుకొని మా జీవితములకు, మా ఆత్మ ప్రాణ శరీరములకు మీరే ఆధారమే ఉండి మీ ఆగమముల వరకు మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఆయనే క్షేమాధారమై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.